మీడియా మిత్రులందరికీ, ప్రత్యేకించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్, ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నవంబర్ 30, 2023లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వండి, గత 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదు, పైపెచ్చు ఈ నియోజకవర్గానికి అనేక రకాలైన అవమానాలు, అనేక రకాలైన చెడ్డ పేరు వచ్చింది. అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలకు నా నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో కడియం శ్రీహరి అయితే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచనతో నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితుల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. మళ్ళీ నియోజకవర్గానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది, అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన నేను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోననే ఒక అనుమానం కూడా నాకు కలిగింది. ఆ పరిస్థితులలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు, గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరంన్నర నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవంతో, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజలపైన ఉన్న ప్రేమతో అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా, రిజర్వాయర్లు పూర్తయి ఉన్నా, కాలువలు సరిగా లేకపోవడం వలన, కాలువలకు లైనింగ్లు లేకపోవడం వల్ల, కాలువలు అసంపూర్తిగా ఉండడం వలన, స్ట్రక్చర్స్ పడిపోవడం వలన, పూడిక పేరుకపోవడం వలన, చెట్లు పెరగడం వలన చివరి వరకు సాగునీరు అందడం లేదు అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి ఈ కాలువలను బాగు చేయవలసిన అవసరం ఉన్నది.
కాలువల్లో పూడిక తీసి సీసీ లైనింగ్ చేస్తేనే ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి లాభం జరుగుతుంది. లేకుంటే రిజర్వాయర్లు ఉన్న పేరే తప్ప సాగునీరు మాత్రం చివరి వరకు రావడం లేదు అని వారికి నివేదించడం జరిగింది. దానికి అనుగుణంగా వెంటనే వారు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధాన కాలువ, దానితో పాటు ఉప కాలువలను పూడిక తీయటానికి, జంగల్ క్లియరెన్స్ చేయడానికి, సీసీ లైనింగ్ చేయటానికి 148 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 148 కోట్ల రూపాయలతో మంజూరైన పనులు టెండర్స్ పిలిచారు, అగ్రిమెంట్ అయింది, పనులు ప్రారంభమైనాయి. ఈ వర్షాకాలము కాలువల్లో పూడిక తీయడం ద్వారా, జంగల్ క్లియరెన్స్ చేయడం ద్వారా ఇవాళ చివరి వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయి, రైతులకు ఉపయోగం జరుగుతున్నది. అదేవిధంగా అశ్రావుపల్లి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా రఘునాథ్పల్లి మండలం, లింగాలగనపురం మండలంలో సాగునీరు అందించే అవకాశం ఉన్నది. ఈ కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయి, కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ పనులను కూడా చేసినట్టయితే ఈ 2 మండలాల్లో ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నదని చెప్పి పోయిన వేసవిలో వెంటబడి ఆ కాలువల వెంబడి తిరిగి కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకువచ్చి అధికారులతోని ప్రతినిత్యం సమీక్ష చేసి పూడిక తీత పనులు, జంగిల్ క్లియరెన్స్ పనులు, ఇతర కాలువ అసంపూర్తిగా కాలువ పనులను పూర్తి చేయడం ద్వారా మొట్టమొదటిసారిగా అశ్రావుపల్లి ప్రధాన కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువు కూడా గోదావరి జలాలు తీసుకుపోగలిగినాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా లింగాలగనపురం మండల్ హెడ్ క్వార్టర్ లింగాలగనపురం గ్రామం చెరువును కూడా నింపి ఆ చెరువు మత్తడి పోస్తే ఆ గ్రామ ప్రజలు పండుగ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా లింగాలగనపురం మండలంలో చాలా గ్రామాలకు గోదావరి నీళ్లు వెళ్ళేది కాదు. ఇవాళ నేను ఒక వార్త చూశాను, లింగాలగనపురం మండలంలో అన్ని గ్రామాలకు గోదావరి నీళ్లు వస్తున్నాయి, అన్ని చెరువులు కూడా జలకళ సంతరించుకున్నాయి, రైతులు ఆనందంగా ఉన్నారు అనే వార్త కూడా ఇవాళ నేను చూశాను. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి ఎన్నడూ కూడా ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పోయేది కాదు. వర్షం పడితే ఆ జనగామ పట్టణంలో కురిసిన వర్షం ఆ నెల్లూట్ల చెరువు ద్వారా నవాబ్పేట చెరువులకు కొన్ని నీళ్లు పోయేది, కానీ గణపురం రిజర్వాయర్ నుంచి నీళ్లు పోయేది కాదు. కానీ ఈరోజు గణపురం ప్రధాన కాలువలో పూడిక తీయడం ద్వారా ఇవాళ చక్కగా గణపురం రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయి. ఆ ప్రధాన కాలువ ద్వారానే ఇవాళ నవాబ్పేటలో దాదాపు మెజారిటీ 80% చెరువును మనము గోదావరి నీళ్లతో నింపుకోవడం జరిగింది. నవాబ్పేట చెరువు కింద ఉన్న గ్రామాలు, లింగాలగనపురం మండల గ్రామాలు కానీ, దేవురుప్పుల గ్రామాలకు కానీ, గుండాల గ్రామాలకు కానీ మొన్న బీర్ల విప్ గారు, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మేము నలుగురం కలిసి నవాబ్పేట చెరువు నుండి నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ రకంగా ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే కాలువలు ఉండి కూడా నీళ్లు పోలేదో, కాలువల్లో పూడిక పేరుకపోయిందో, చెట్లు పెరిగినాయో, కాలువ గట్లు తెగిపోయినాయో, స్ట్రక్చర్స్ పోయినాయో అవన్నీ కూడా రిపేర్స్ చేయించి ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటు ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్రావుపల్లి రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్
వీటన్నిటి ద్వారా కూడా ఇలా కాలువల ద్వారా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సరంన్నర కాలంలో గోదావరి నీళ్లను నియోజకవర్గ ప్రజలకు అందించి జీడికల్ క్షేత్రంలో కొలువై ఉన్న రామచంద్ర స్వామి పాదాలు కడిగి దేవుని చెరువు నింపే ఒక అవకాశం వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఇది గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఎన్నడూ నీళ్లు రాని గ్రామాలు, ఎన్నడూ నీళ్లు చూడని గ్రామాలు ఈరోజు చక్కగా పంటలు వేసుకొని ఈ నీళ్లుగా చాలు మా చెరువులు మత్తడి పడుతున్నాయి ఆపండి అనే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉప్పుగల్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి రిజర్వాయర్కు, అక్కడ నుండి పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా తిరుమలగిరి మండలం వరకు కూడా ప్యాకేజ్ 6 3వ దశ ప్యాకేజ్ 6 ద్వారా 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. స్టేషన్ గన్పూరు, వర్ధన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. ఆ కాలువ పనులను కాంట్రాక్టర్లందరూ మధ్యన వదిలేసి వెళ్ళిపోతే, ఇది మాకు గిట్టుబాటు కాదు, మేము చేయలేమని వదిలేసి వెళ్ళిపోతే, మేమందరము, నేను యశస్విని రెడ్డి గారు, నాగరాజు గారు, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య ఇది అంచనాలను సవరించి మంజూరు ఇవ్వాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇవాళ ఆ ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు 1,015 కోట్ల రూపాయలకు మంజూరు ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సవరించిన అంచనాలు 1,015 కోట్ల రూపాయలలో ఉప్పుగల్ నుంచి పాలకుర్తి వరకు ప్రధాన కాలువ పనులు చేపట్టడమే కాకుండా మా దంసా చెరువును, జఫర్గఢ్ మండలంలో ఉన్న దంసా చెరువును, జఫర్గఢ్ మండలంలో ఉన్న జఫర్గఢ్ పెద్ద చెరువును కూడా రిజర్వాయర్లుగా మార్చే ఒక అవకాశం దీంట్లో వచ్చింది. అంటే జఫర్గఢ్ మండలానికి ఇంతవరకు గోదావరి నీళ్లు రావడం లేదు. 2-3 గ్రామాలు తప్ప మిగతా గ్రామాలకు గోదావరి నీళ్లు దేవాదుల ద్వారా రావడం లేదు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 6 పనులు కనుక పూర్తయినట్లయితే జఫర్గఢ్ మండలంలోని అన్ని గ్రామాలకు కూడా సాగునీరు అందించే అవకాశం ఉన్నది. ఆ రకంగా నా మొదటి ప్రాధాన్యతలో దేవాదుల ఎత్తిపోతుల పథకానికి సంబంధించిన అసంపూర్తి పనులను చేపట్టి కొత్తగా అవసరం ఉన్న కాడ పనులు మంజూరు చేసి కాలువలను బాగు చేయడం ద్వారా ఇవాళ నియోజకవర్గంలోని దాదాపు 80% గ్రామాలకు సాగునీరు వెళ్తున్నది. ఇంకా 20% గ్రామాలకు సాగునీరు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఒక సంవత్సరం లోపట 100% స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా గోదావరి జలాలను తీసుకువచ్చి 2 పంటలకు సాగునీరు అందించి రైతన్నల రుణం తీసుకునే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే మన ప్రయత్నం వలన కాలువ సీసీ లైనింగ్కు 148 కోట్లు, ప్యాకేజ్ 6కు సవరించిన అంచనాలకు 1,015 కోట్లు మంజూరు ఇవ్వడం అంటే మామూలు మాట కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వచ్చిన మంజూరీ, వచ్చిన నిధులు అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. రెండవది, విద్యాపరంగా స్టేషన్ గన్పూర్ను ఒక హబ్గా తయారు చేయాలని ఆలోచించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారు ఆలోచనలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణలో ప్రారంభించాలి, అందరికీ నాణ్యమైన విద్య అందించాలి, పేద వర్గాలు కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడాలి అనే ఉద్దేశంతోనే వారు మంజూరు ఇచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో మొట్టమొదటి ఫేజ్లోనే స్టేషన్ గన్పూర్కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. దానికి 200 కోట్ల రూపాయలు మంజూరైంది. టెండర్స్ పిలిచారు, ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉన్నది. దానికి మేము
జఫర్గఢ్ మండలం కోనాయచలం దగ్గర 22 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. టెండర్స్ ఫైనలైజ్ కాగానే త్వరలోనే ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇబ్బంది జరుగుతున్నదని భావించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి స్టేషన్ గన్పూర్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించడం జరిగింది. దాదాపుగా మొదటి సంవత్సరంలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 100 మంది వరకు పిల్లలు ఫస్ట్ ఇయర్లో అడ్మిట్ అయ్యారు. క్లాసెస్ ప్రారంభమైనాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్లాసెస్ ప్రారంభిస్తున్నాం. ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి దాదాపుగా 6,10,00,000 రూపాయలు మంజూరైంది. అది కూడా టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. పనులు కూడా త్వరలో ప్రారంభం చేస్తాం. ఇది కాకుండా ఐటీఐలన్నిటిని కూడా అభివృద్ధి చేయాలి, అవి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి నియోజకవర్గానికి ఒకటి ఐటీఐని డెవలప్ చేద్దామని వారు నిర్ణయం తీసుకొని మన నియోజకవర్గానికి వారు ఇచ్చిందే కొన్ని, అందులో మన నియోజకవర్గానికి చిల్పూర్ మండల కేంద్రంలో కొత్తగా ఒక అప్గ్రేడెడ్ ఐటీఐని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను త్వరలోనే మంజూరైంది, త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక వైద్యపరంగా ఆలోచించినప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎక్కువగా పేద ప్రజలు ఉండే నియోజకవర్గం, చాలామంది ఎస్సీలు ఎస్టీలు ఉండే నియోజకవర్గం, పేదవాళ్ళు ఉండే బీసీలు ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు. అయితే మా నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు నాతో. జనగామలో మెడికల్ కాలేజ్ ఉంది, హన్మకొండలో మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, మీరు ఎటుపోయిన 20 కిలోమీటర్లే కదా, మీకు అవసరమా 100 బెడ్ హాస్పిటల్ అని వారు అడగడం జరిగింది. లేదు, మా నియోజకవర్గం 2 జిల్లా కేంద్రాల మధ్యలో ఉన్న మాట వాస్తవమే, కానీ మా దగ్గర పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అంత దూరం పోవడం కూడా కష్టమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలి అంటే గొప్ప మనసుతో ముఖ్యమంత్రి గారు స్టేషన్ గన్పూర్లో 100 బెడ్ హాస్పిటల్ మంజూరు ఇచ్చారు. ఆ హాస్పిటల్కు 45,50,00,000 రూపాయలు బిల్డింగ్ కూడా మంజూరు ఇచ్చారు. ఇప్పుడు వేగంగా గన్పూర్ కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా పోయినా కూడా మెయిన్ నేషనల్ హైవే ఆనుకునే ఉంటుంది, చూడొచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కాకుండా కొత్తగా మాకు హెల్త్ సబ్ సెంటర్స్ కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలని అడిగినప్పుడు దాదాపుగా 12 హెల్త్ సబ్ సెంటర్స్, 3 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిలను కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. త్వరలోనే హెల్త్ సబ్ సెంటర్స్ కొన్ని పనిచేస్తున్నాయి, పిహెచ్సిలు ఇంకా డబ్బు రాలేదు, అది శాంక్షన్ కాగానే అవి కూడా పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సాగునీటి పారుదలకు, విద్యారంగానికి, వైద్య రంగానికి పెద్దపీట వేయడమే కాకుండా నియోజకవర్గంలో రైతాంగానికి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య రావద్దు అని ఆలోచించి ఇవాళ పెద్ద ఎత్తున సబ్స్టేషన్ల నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ పీచర దగ్గర, వేలేరు మండలం పీచర దగ్గర 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నది. ఈ మంత్ ఎండింగ్ లోపట్నే మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద్వారా దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ 132/33 నిర్మాణం ఉన్న దగ్గరే, పీచర దగ్గరనే 220 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి కూడా అవకాశం ఉన్నది. అక్కడే ప్రభుత్వ భూమి కూడా ఉంది అని చెప్పి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాను. మన డిప్యూటీ సీఎం గారు 132/33 kV సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 220 kV సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేస్తానని చెప్పి
వారు స్వయంగా చెప్పడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు 220 kV సబ్స్టేషన్ 132/33 సబ్స్టేషన్ కనుక వచ్చినట్లయితే చిల్పూరు, వేలేరు, అదేవిధంగా మన ధర్మసాగర్ ఈ 3 మండలాలతో పాటు నర్మెట్ట, తరిగొప్పుల 5 మండలాలకు లో వోల్టేజ్ సమస్య పోతుంది. బ్రహ్మాండంగా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మాకు రఘునాథ్పల్లిలో ఒక 132/33 సబ్స్టేషన్ ఉన్నది. స్టేషన్ గన్పూర్లో 132/33 kV సబ్స్టేషన్ ఉన్నది. 4వది జఫర్గఢ్ మండల కేంద్రంలో 132/33 kV సబ్స్టేషన్కు ప్రతిపాదనలు పెట్టాం. అది కూడా మంజూరు వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా 6 గ్రామాలలో 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్టేషన్ గన్పూర్కి వచ్చినప్పుడు 16th మార్చ్ నాడు వీటన్నిటి కూడా ఫౌండేషన్స్ వేశారు. అవన్నీ పనులు జరుగుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవి కాకుండా మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇచ్చింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు అయితే ఇప్పటికే దాదాపుగా 3,250 ఇండ్లు గ్రౌండ్ చేయడం జరిగింది. బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసినాం, గ్రౌండ్ చేసినాం. ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే నా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక గ్రామంలో 5 ఉండొచ్చు, ఒక గ్రామంలో 10 ఉండొచ్చు, ఇంకో గ్రామంలో 50 ఉండొచ్చు. కానీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పడానికి సంతోషంగా ఉంది. 3,500 ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికే ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొరకు 175 కోట్లు ప్రభుత్వము ఖర్చు చేయబోతున్నది. పేదవాళ్ళ ఇంటి కలను సాకారం చేయబోతున్నది. ఇది ఒక గొప్ప సామాజిక పనిగా నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎస్సిపి సిఆర్ఆర్ పంచాయతీరాజ్ కింద ఎస్సీ కాంపోనెంటు సిఆర్ఆర్ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఓన్లీ ఎస్సీ కాలనీలో మాత్రమే సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఇవాళ దాదాపుగా 90% గ్రామాలలో ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. కొన్ని గ్రామాలలో పూర్తయింది, కొన్ని గ్రామాలలో జరుగుతుంది, ఇంకా కొన్ని గ్రామాలలో జరగవలసిన అవసరం ఉన్నది. మొట్టమొదటిసారిగా ఓన్లీ ఎస్సీ కాలనీలో మాత్రమే సీసీ రోడ్లకు, డ్రైన్ల కొరకు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఎస్డిఎఫ్ కింద, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్లు, ఈజీఎస్ కింద మరొక 10 కోట్లు, ఎమ్మెల్సీ ఫండ్స్, ఎంపీ ఫండ్స్ కింద మరొక 10 కోట్లు, 30 కోట్ల రూపాయలతోనే సీసీ రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఈ 21 నెలలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న నాటి నుండి నేటి వరకు దాదాపు 27 ముఖ్యమైన పనులు మంజూరు చేయించడం జరిగింది. ఆ 27 ముఖ్యమైన పనులకు 1,025,64 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంగా మంజూరు వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద మొత్తంలో, నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా నిధులు మంజూరు కాలేదు. నిధుల మంజూరికి సంబంధించిన అన్ని వివరాలు నేను ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేశాను. నేచర్ ఆఫ్ వర్క్,
ఎంత అమౌంట్ మంజూరైంది, ఏ తేదీన మంజూరైంది, తర్వాత దాని స్టేటస్ ఏంటి, మొత్తం స్టేట్మెంట్ తయారు చేశాను. ఈ స్టేట్మెంట్ ప్రతి ఒక్క విలేకరికి నేను ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇవ్వబోతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ స్టేట్మెంట్కు డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించిన ఈ స్టేట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నాను. ఇందులో ఏ ఒక్క తప్పు దొర్లినా బాధ్యత నాదే. ప్రతి పనికి సంబంధించిన జియో నెంబరు, ప్రతి పనికి సంబంధించిన శాంక్షన్ అయిన అమౌంటు, ప్రతి పనికి సంబంధించి దాని స్టేటస్, అది వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయా, టెండర్స్ పిలిచారా, అగ్రిమెంట్ అయిందా, కంప్లీషన్ అయిందా, వర్క్ స్టేటస్ కూడా ఈ స్టేట్మెంట్లో నేను ఇవ్వడం జరిగింది. నేను మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, దీనికి సంబంధించిన అనుమానాలు కానీ లేకుంటే మీకు ఇంకేమైనా సమాచారము కావాలన్నా కానీ నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ స్టేట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నాను. దయచేసి వాస్తవాలతో కూడిన నిజమైన అభివృద్ధి నమూనా, నిజమైన అభివృద్ధి పనులు నేను మీ ద్వారా జిల్లా ప్రజల ముందట పెడుతున్నాను. చాలామంది చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. కొంతమంది ఆనాడు ముఖ్యమంత్రి గారు వచ్చి 800 కోట్ల రూపాయల పనులకు ఫౌండేషన్ ఆనాడు వేస్తే 800 కోట్లు కాదు కదా, 8 పైసలు రాలేదని ఒకరు అంటారు. ఇంకో ఆయన ఏమంటాడు, ఇవన్నీ మేము గతంలోనే అనుకున్నాము, ఆర్డర్లు ఇప్పుడు వచ్చినాయని ఇంకో ఆయన అంటాడు. దీంట్లో దయచేసి మా మీడియా మిత్రులందరికీ ప్రతి జియోకు సంబంధించిన డేట్ ఉన్నది. జనవరి 2024 తర్వాత మంజూరైనవి మాత్రమే మీకు ఇస్తున్నాను నేను. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జనవరి 2024 తర్వాత మంజూరైన వర్క్స్కి సంబంధించిన స్టేట్మెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. అంతకుముందు ప్రభుత్వంలో మంజూరైన ఏ ఒక్క పనిని కూడా దీంట్లో నేను ఇన్క్లూడ్ చేయలేదు. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఇంత స్పష్టంగా డెవలప్మెంట్ వర్క్కి సంబంధించిన స్టేట్మెంట్ విత్ డేట్స్, విత్ అమౌంట్, విత్ స్టేటస్ నేను ఇస్తున్నాను. ఇది మా మీడియా మిత్రులకి కాకుండా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా దీన్ని పంపించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు ఎత్తి చూపండి, దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి దాకా పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతిని, నేను గదే పల్లెటూరులో పుడితిని, గదే గుడిసెలలో పుడితిని, గవే మాటలు ఇంటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను. నేను బాధ ఎక్కడైతుంది అంటే,
15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేతుల ద్వారా, చిలిపి చేతుల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నది. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది తేలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తాం. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలలో పనికి రావు. దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి, ఢిల్లీ వెనుకపోయి అందరి ఇళ్ళ చుట్టూ దొరికి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడిన నాయకత్వం నీది. అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు లేదన్నట్టుగా ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే ఆహ్వానిస్తారు. జనరల్గా ఎవరైనా ఒక పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు. లేదా మనం మంచివాళ్ళని అయితే వాళ్ళే స్వయంగా పిలిచి మీరు రావాలే, మీ అనుభవం మాకు అవసరం అని అంటారు. కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారంలో మొక్కుకున్నారు. గది మన గొప్పతనం, గది మన పరిస్థితి. వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నా ఎజెండా అంతా, నాకు అవకాశం ఉన్న రోజులు, నేను రాజకీయాలు ఉన్న రోజులు, నా మాట చెల్లుబాటు అయిన రోజులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల పుణ్యమా అని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష వలన ఇవాళ కడియం శ్రీ అనే వ్యక్తి సమాజానికి తెలిసింది, రాజకీయ వర్గాలకు తెలిసింది. కడియం శ్రీహరి తనకంటూ ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ప్రజలకు ఎంత చేసినా తక్కువే. ఎవరెన్ని రకాల మాట్లాడినా, ఎవరెన్ని రకాల అవమానపరిచినా, ఎవరెన్ని రకాల వ్యక్తిగత దూషణలకు దిగినా ఏమాత్రం వెరవకుండా, భయపడకుండా ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్యన ఉంటాను, ప్రజల కొరకు పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మీడియా మిత్రులు ఎవరైనా ఫ్రీగా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడే వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్తాను. గతంలో ఆనాడున్న బీఆర్ఎస్ పెద్దలు, ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా
36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 36 మంది, ఒకటి కాదు రెండు కాదు, 10 సంవత్సరాల కాలంలో 2 టర్మ్స్లలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకున్నారు, వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నారు, తెలుగుదేశంను చేర్చుకున్నారు, బీఎస్పీని చేర్చుకున్నారు, సిపిఐని కూడా చేర్చుకున్నారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు, రెండవ విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితం అవుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈరోజే మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? మీరు చెప్పండి, ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఈరోజు ఈ రకంగా చేశారు? అంటే మీరు చేస్తేనే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారమా? మీరేమైనా శుద్ధపూసలా? ఆగం చేసినంత, తెలంగాణను ఆగం చేసినంత మీరే కదా. సరే, ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు, స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీస్కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం, ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. కడియం శ్రీహరి పార్టీ మారిన వాళ్ళలో కడియం శ్రీహరి మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతున్నది. నా మట్టుకు నేను నా నియోజకవర్గం ఆగం కావద్దు, నన్ను ఎన్నుకున్న ప్రజలు ఆగం కావద్దు, మరి ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళు నష్టపోవద్దు, ఈ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రజలకిచ్చిన అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. కొద్ది కాలం మినాయిస్తే 94 నుంచి మీరు రాజకీయాల్లో దాదాపుగా అధికార పార్టీతోనే ఉన్నారు. అంటే అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? నేను చేసిన అభివృద్ధి ఉంది గన్పూర్లో. ఏ గ్రామానికి వెళ్ళినా, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఇప్పటికీ వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిసేపు రాజకీయాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని అడగండి. ఈ స్కూల్ ఎవరు కట్టిళ్ళు, ఈ వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిళ్ళు, ఈ సీసీ రోడ్లు ఎవరు కట్టిళ్ళు, ఈ వాటర్ స్కీమ్ ఎవరు తెచ్చిళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. మీ ప్రశ్నకు అక్కడే క్షేత్రస్థాయిలో సమాధానం దొరుకుతుంది. సార్, అంటే మీరు ఇప్పుడు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, అందులో ఎత్తుకున్న అంశాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సార్. ఒక పార్టీకి ఒక విధానమే బాగుంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఏమో ఫిరాయింపుల మీద చాలా పోరాటం చేస్తాడు. కానీ అంటే మీరు కూడా సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు అనుభవించిన పదవి లేదు. మీరు ప్రతిపక్షంలో ఉండే అధికారంలోకి వచ్చి అనేక పదవులు అనుభవించారు. అయితే మరి అభివృద్ధి చేయాలంటే పార్టీ అనే మారాలా? అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నవ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి మీ తాపత్రయానికి అనుగుణంగా అడుగుతున్నా సార్.
పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు. కేకే గారు, మీ 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 ప్రశ్నలో కొంచెం, పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు. పార్టీ ద్వారానే నాకు పదవులు వచ్చినాయి. నేను అనుభవించలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని, వచ్చిన ప్రతి పదవిని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికే ఉపయోగించాను తప్ప నా స్వార్థం కొరకు భూ కబ్జాలకు పాల్పడలేదు, సెటిల్మెంట్లు చేయలేదు, లేకుంటే కాంట్రాక్టులు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. నా పరిధిలో నేను ఉన్నాను కాబట్టే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. లేకుంటే నాకు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం కూడా లేదు. నా కుటుంబ నేపథ్యం, నా సామాజిక నేపథ్యం, నాకున్న ఆస్తులు కానీ ఇతరత్ర కానీ చూసుకుంటే ఈ స్థాయికి నేను వచ్చేవాడిని కాదు. థ్యాంక్స్ టు కాన్స్టిట్యూషన్, థ్యాంక్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు, ఆ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించున్నా కాబట్టే పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, చాలామంది నాయకులకు పాదాభివందనాలు చేస్తారు. చాలామంది నాయకులకు పాదాభివందనాలు చేస్తారు. మీరు ఎవరైనా చూసారా నేను పాదాభివందనం చేయంగా? అంటే నేను ఎక్కడ అమ్ముడు పోలేదు, ఆత్మవిశ్వాసంతోనే బతికాను. నా నీతి, నా నిజాయితీ, నా కష్టమే నాకు పని ఉపయోగపడ్డది తప్ప మరొకటి కాదు. మీరు అన్నట్టుగా నేను ఇవన్నీ ఆలోచించినప్పుడు అల్టిమేట్గా నియోజకవర్గ ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలనే ఆలోచన నన్ను బాగా ప్రభావితం చేసింది. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు నీతి గురించి మాట్లాడాలి, తప్పకుండా నీతికి కట్టుబడి ఉండాలి. కానీ ఆ నీతికి కట్టుబడి ఉన్నప్పుడు, పని చేయలేనప్పుడు ప్రజల్లో పలచనవుతాం, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. కాదు సార్, అంటే మీరు ఒక నిమిషం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ పార్టీలో అధికారంలో ఉంటే నేను ఏ పార్టీలోకి మారాను? నేను టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు, వినండి ఒక మాట, నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వచ్చిందా? టీఆర్ఎస్ అధికారంలో ఉందా? తెలంగాణ వస్తుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? అసలు టీఆర్ఎస్ ఉంటుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా? కాబట్టి అట్లా ప్రశ్న అంత తొందరగా అట్లా ఫ్రేమ్ చేసి అడగడం కరెక్ట్ కాదు. అరే ఉంటాయండి, 100 ఆరోపణలు ఉంటాయి. నువ్వు మేధావి కదా, నువ్వు విలేకరివి కదా, నీకు ఆలోచన చేసే శక్తి ఉండాలి కదా, నీకు అనలైజ్ చేసే శక్తి ఉండాలి, విశ్లేషణ చేసే శక్తి ఉండాలి కదా. మిగతా వాళ్ళ లెక్క నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? వాడెవడో మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి 110 మాట్లాడతాడు. మీరు కాదు కదా నాకు రాజకీయ ప్రత్యర్థి. సార్, అంటే 36 మందిని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న దాని మీద మీరు పాయింట్అవుట్ చేశారు సార్. కానీ అంతకు ముందుకే రాజశేఖర్ రెడ్డి ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నుంచి తీసుకున్నాడు. అదే పార్టీలో, అంటే మీరు ఈ విషయాలు చెప్తున్నారు కాబట్టి అదే పార్టీలో మీరున్నారు. రాహుల్ గాంధీ ఇదే దాని మీద పోరాటం చేశాను. దాని మీద నాకు సరైన ఆన్సర్ రాలే. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను, కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఫిరాయింపులను నేను సమర్థించను. నెంబర్ 1, కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఒక అంబేద్కరైట్గా ఫిరాయింపులను నేను సమర్థించను. కానీ మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు సార్. అది స్పీకర్ ముందట ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్.
ట్రిపుల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. ఏమంటారు? ఏ పార్టీలో? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నేను ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు. పార్టీ అంశం కాదండి, ఫిరాయింపులేదు. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. సార్, మీరు చాలా టెక్నికల్గా మాట్లాడిళ్ళు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకున్నాం, అందుకే ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, చాలా అంటే మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ ముచ్చట చెప్పిండ్రు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉంటాడు, కలిసి పనిచేస్తాడు. ఓకే సరే, 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. మీరు ఇంకా ఇవ్వలే, మీరును ఇంకా దానం నాగేంద్ర మేబీ ఇద్దరు ఇవ్వలేదు. మీ ఏమో అన్నాం, ఇక మాకు తెలియదు ఇక ముచ్చట. ఇక ఇచ్చింది మీరైతే ఇవ్వలేదని చెప్పిండ్రు. సో ఇచ్చే సమాధానములా ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు స్పీకర్ కనుక ఇక లేదు ఇక ముచ్చట తప్పేటట్టు లేదంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లో తేల్చుకున్నారా? ఎందుకంటే కడియం చేరి అన్నట్టు అది ఒక ఏమంటారు దాన్ని, ఐకానిక్ వరంగల్ జిల్లాల మాట పడడు అనేది లెక్క. మరి చెప్పండి, ప్రజలలో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఎట్లా? నేను ముందే చెప్తే మజా ఏముంటుంది? దాని కొరకు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. దానికి కూడా జర మజా ఉండాలి, జర మసాలా ఉండాలి, దానికి ఒక సందర్భం ఉండాలి. కానీ అల్టిమేట్గా చివరిగా మీరు అనుకున్న కడియం శ్రేణి ఐకాన్గానే ఉంటాడు. ఎప్పుడు బ్రదర్ మీరు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వరంగల్నే ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా, నేను మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తున్నాను. ఆ రోజులు ఉన్న పరిస్థితులలో ఒక డిప్యూటీ సీఎంగా స్టేషన్ కనుపూర్కు నేను ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఆనాడు అధికార పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉండి 4 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఒక్కరోజు కూడా కనుపూర్కు వెళ్ళలేదు. ఇక దానికి కారణాలని మీకు తెలుసు, ఆ రోజున్న పరిస్థితులు, వ్యవహారం, కథాకర్. ఇక నేను కాన్ఫిడెన్స్కే పోను అయితే నేను ఇట్లా డెవలప్ చేస్తాను, నన్ను రానియరే. ఏమంటారు? కన్నారం హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మండలం అంటే వేలేరు మండలము, హన్మకొండ జిల్లా, కాన్స్టిట్యున్సీ హుస్నాబాద్. నాకు లేదు, కన్నారం నాకు రాదు. అంతకుముందే మొదటి నుంచి అది హుస్నాబాద్. కన్నారం ఎన్నడూ స్టేషన్ కన్పూర్లో లేదు. ఓకే, అందరం భోజనం చేద్దామా? దయచేసి ఒక నిమిషము. మీరందరూ ముందు ప్రెస్ వాళ్ళందరం తింటారు, తర్వాతనే కొంచెం మీరు ఆగాలి, మీరు కూర్చోండి. ప్రెస్ వాళ్ళందరూ తిన్న తర్వాతనే మీరు. దయచేసి మా తమ్ముళ్ళు ఎవ్వరు తొందరపడద్దు. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఆశల పల్లెకిలో వాళ్ళు ఊరేగని